ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎసెంచర్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కంపెనీ వాళ్ళ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేస్తుందో ఆ జాబ్ అప్డేట్స్నే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడమే. ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ వీడియోని పూర్తిగా చూసి వీడియో ద్వారా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకొని మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడమే. ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు పంపించవద్దు, ఎవరు కూడా మోసపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేస్తున్నారో లేదా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. డైలీ మన ఛానల్లో సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా చూసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే వెబ్ డెవలపర్ అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకు ఎంట్రీ లెవెల్ జాబ్ రోల్ అనమాట. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చేసి మనకు PADA రోల్ అని ఉండేది, ప్యాకేజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ ఉండేది. కానీ ఈసారి వీళ్ళు స్పెషల్గా వెబ్ డెవలప్మెంట్ కూడా ఓపెనింగ్స్ అనేవి ఇచ్చారు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ రోల్ వచ్చేసి వెబ్ డెవలపర్, అలాగే ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిజైన్, బిల్డ్ అండ్ టెస్ట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఫర్ వేరియస్ సైట్ components and edit site content, document technical design and specifications, research and incorporate updated content for websites అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకు వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్ కాబట్టి మనకు వెబ్ డిజైనింగ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ స్కిల్స్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ గురించి మనకు తప్పకుండా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకు వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్ కాబట్టి మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అలాగే పైథాన్, Node.js, React.js అనే లాంగ్వేజెస్ కూడా తెలుసుంటే అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎవరైతే వెబ్ డెవలపర్ సర్టిఫికేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్స్ మ్యాక్సిమం టచ్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మన స్కిల్ సెట్ అనేది జాబ్ రోల్కి కనుక మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిప్లై వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎసెంచర్ వచ్చేసి చాలా బల్క్గా హైరింగ్ అనేది చేసుకుంటుంది. అందుకని అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ కూడా తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి, అలాగే ఎగ్జామ్ లింక్స్ అనేవి తప్పకుండా వస్తాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రజెంట్ కాలేజ్ అయిపోయి ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరికైతే వెబ్ డెవలప్మెంట్ గురించి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆర్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెషర్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మీరు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే BE, BTech కంప్యూటర్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే వెబ్ డెవలపర్ రోల్ వచ్చేసి ఓన్లీ ఎవరైతే BE and BTech కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నాను. డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే మనకు రిటర్న్ మెయిల్ అనేది రాదు.
ఇక్కడ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు కాబట్టి నేను డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఎవరైతే డిగ్రీ అనేది కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అలాగే బీఈ కానీ బీటెక్ కానీ ఎనీ పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు కూడా మీరు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2020, 21, 22, 23, 24 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 2025 బ్యాచ్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళకు కూడా రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఎసెంచర్ నుంచి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎసెంచర్ వచ్చేసి చాలా బల్క్గా హైరింగ్ అనేది చేసుకుంటుంది. మీరు కనుక కొంచెం కష్టపడితే ఎసెంచర్ జాబ్ కొట్టడం చాలా ఈజీ. కాకపోతే ఎసెంచర్ ప్రాసెస్ వచ్చేసి కొంచెం డిలే ఉంటుంది. ఎగ్జామ్ కానీ అలాగే రిటర్న్ మెయిల్స్ కానీ అలాగే ఇంటర్వ్యూ రిజల్ట్ కానీ ఇవన్నీ కొంచెం ప్రాసెస్ అనేది చాలా డిలే ఉంటుంది. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అందుకనే వీళ్ళు రిజల్ట్స్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. చాలా ఎంట్రీ లెవెల్ పొజిషన్స్కి చాలా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి కొంచెం టైం అనేది వీళ్ళు తప్పకుండా తీసుకుంటారు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ కూడా రిటర్న్ మెయిల్స్ అలాగే ఎగ్జామ్ లింక్స్ అనేవి తప్పకుండా వస్తాయి. అలాగే ఎసెంచర్కి వచ్చేసి మనకు మినిమం 65% అనేది తప్పకుండా ఉండాలి. 6.5 CGPA అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. బీఈ కానీ బీటెక్ కానీ ఎవరికైనా ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.